భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని గిరిజన భవన్లో తలపెట్టనున్న 28న చలో భద్రాచలం ధర్మయుద్ధం వాల్ పోస్టర్ను ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆదివాసీలు ఐక్యతతో కదిలి రావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధ పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్టీ చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, భవిష్యత్తు ఆదివాసీ తరాలను కాపాడటానికే ఆదివాసీ ధర్మయుద్ధం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని వారు పిలుపునిచ్చారు. అశ్వరావుపేట జేఏసీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ అనగా రేపా ఎల్లుండి భద్రాచలంలో జరిగే ధర్మయుద్ధంలో ఆదివాసీలందరూ కూడా ఐక్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేయాలి. చట్టబద్ధత లేని లంబాడీల్ని ఆదివాసీల నుండి తొలగించాలని చెప్పేసి ఆదివాసీ మిత్రులందరూ ఈ జేఏసీ సమక్షంలో భద్రాచలంలో అందరూ కూడా రేపు కార్యక్రమం జరిగేటటువంటి 28వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మన యొక్క వాయిస్ని గట్టిగా వినిపించి, గవర్నమెంట్కి గట్టిగా వినిపించి చట్టబద్ధత లేని లంబాడీలని ఆదివాసీల నుండి తొలగించాలని చెప్పేసి అశ్వరావుపేట జేఏసీ నుండి కోరుతూ ఈ యొక్క నియోజకవర్గ వ్యాప్తంగా భద్రాచలంలో కార్యక్రమంలో జయప్రదం చేసి మన యొక్క వాయిస్ని గట్టిగా బలంగా ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి కోరుతున్నాం. నియోజకవర్గం ఆదివాసీ సోదరులకు మనవి చేస్తూ ఈ నెల 28న ధర్మయుద్ధం కార్యక్రమంలో చేయటానికి అందరూ ఆదివాసులు ఐక్యతగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి సహాయశక్తులతో ఈ చట్టబద్ధత లేని లంబాడీలను ఆదివాసీ జాబితా నుండి ఎస్టీ జాబితా నుండి తొలగించాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, యువతులు హాజరై అందరూ ఈ ర్యాలీని జయప్రదం